ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో యాకిన్యాంబా స్వరూపిణి అనేటువంటి నామాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఏ దేవి యాకిని స్వరూపంతో సహస్రార చక్రంలో శివశక్తి స్వరూపంగా విరాజిల్లుతున్నదో, వేదవేద్యురాలైనటువంటి తల్లి, వేదాల చేత ఎరుగవలసినటువంటి తల్లి, ఆ దివ్య జనని యొక్క పవిత్ర పాదాలకు నిచ్చురాలైనటువంటి తల్లికి ఆత్మాంజలిని సమర్పిద్దాం. నిచ్చురాలు అనగా ఆది మధ్యము అంత్యము లేనటువంటిది, జనన మరణములకన్నిటికీ అతీతమైనటువంటిది, వాక్కులకు దేనికి అర్థం కానటువంటిది, వేదవేద్యురాలైనటువంటిది, వేదముల చేత ఎరుగదగినటువంటి తల్లి. అట్టి జగదంబకు భక్తి వశ్యురాలైనటువంటి తల్లి పవిత్ర పాదపద్మాలకు హృదయాంజలిని సమర్పిద్దాం. యాకిన్యాంబా స్వరూపిణి భారతదేశంలో మనందరికీ తెలుసు. ఈ యొక్క దివ్య వేదాలు అపౌరుషేయాలు. వేదాలు ఎవరు రచించినటువంటివి కాదు. శ్రీచక్ర విద్యలో 4 ప్రధాన ద్వారాలున్నవి. ఈ 4 ప్రధాన ద్వారాలు: తూర్పు ద్వారము ఋగ్వేదము, దక్షిణ ద్వారము యజుర్వేదము, పశ్చిమ ద్వారము అథర్వణ వేదము, ఉత్తర ద్వారము సామవేదం. ఈ అద్భుతమైనటువంటి వేదాలు ఆ ద్వారాలుగా శ్రీచక్రంలో అమరి ఉన్నాయి. శ్రీచక్రాన్ని అర్చించేందుకు అనేక రకాలైన విధానాలున్నాయి. ఆ విధానాలన్నీ కూడా గురుముఖంగా తెలుసుకొని ఎవరైతే ధ్యానిస్తారో వారికి సిద్ధి చాలా సులభంగా లభించి ఆత్మసాక్షాత్కారాన్ని తల్లి ప్రసాదిస్తుంది. ఉత్తమోత్తమైనటువంటి గురుభక్తితో పంచదశాక్షరి షోడశాక్షరి మంత్రోపదేశాన్ని పొంది గురు కరుణ చేత ఈ యొక్క ఆత్మవిద్యను, మహావిద్యను, బ్రహ్మ విద్యను ఎవరైతే ఉపాసిస్తారో వారికి ఆ జగదంబ యొక్క దివ్య కరుణా కటాక్షాన్ని సాక్షాత్కరించుకునేటువంటి మహాభాగ్యం లభిస్తుంది. జగన్మాతను అనేక శ్లోకాలలో, అనేక గ్రంథాలలో తల్లి యొక్క దివ్యమైనటువంటి మందహాసాన్ని వర్ణిస్తారు. మనకు శ్రీ విద్యలోనూ అనేక విద్యలలో గణేష విద్య, శ్రీ విద్య, శంభు విద్య, ఈ విద్యలన్నిటిలో ముద్రలు వస్తాయి. ఈ ముద్రలు శరీరంలో ఉన్నటువంటి అనేక బంధనాల నుంచి విమోచనం ప్రసాదిస్తాయి. ఇక్కడ లోకజనని యొక్క మధురాతి మధురమైనటువంటి దివ్యమైన చిరునవ్వు జగజ్జనని యొక్క హృదయ ప్రసన్నతను ఆవిష్కరింపచేసేటువంటి మధురాతి మధురమైనటువంటి ఒక ముద్రగా దేవి చిరునవ్వును వేదాలు పేర్కొంటున్నాయి. ఒక్కసారి ఆ జగజ్జనని యొక్క దివ్య చిరునవ్వును భక్తుడు తన హృదయంలో సాక్షాత్కరించుకోవాలి. అమ్మవారి చిరునవ్వు హృదయ ప్రసన్నతను ఆవిష్కరింపచేసేటువంటి ఒక మధురాతి మధురమైనటువంటి ముద్రగా, విద్యగా ఇక్కడ వేదాలు పేర్కొంటున్నాయి. ఎన్నో విద్యలు, ఎన్నో యోగాలు ఉన్నాయి. ఇంద్రుడు నిద్రించేటువంటి ఆ నిద్రను ఒక యోగంగా పేర్కొన్నారు. అది ఆనందయోగ నిద్ర అంటున్నారు. ఇంద్ర ఆనంద నిద్రను ఆయన పొందుతున్నారు. సూర్యమండలంలో ఒక దివ్యమైనటువంటి స్వర్ణమైనటువంటి తేజోమయ పురుషుడున్నాడు. ఆ తేజోమయ పురుషుని యొక్క నిద్ర యోగ నిద్రగా వర్ణించబడింది. ఇక బ్రహ్మాండ కోట్లను పరిపాలించేటువంటి నాయకుడు, జగజ్జనని యొక్క భర్త అయినటువంటి పశుపతి అనగా మహా ఈశ్వరుడు, ఆయన యొక్క నిద్ర ఆత్మానుభూతిగా, జగజ్జనని ఆత్మానుభూతిని పొందినటువంటి ఆత్మనిద్రగా వర్ణించారు. ఇక
సంసారంలో అంటే ప్రాపంచిక విషయాలలో మునిగి తేలేటువంటి జీవులందరి నిద్రను మోహనిద్ర అన్నారు. ఇక్కడ నిద్రలు చాలా రకాలుగా ఉన్నవి. ఇంద్రుని యొక్క నిద్ర ఆనంద నిద్ర, సూర్యమండలంలో ఉన్నటువంటి మహాపురుషుని యొక్క నిద్ర యోగ నిద్ర, పరమేశ్వరుని యొక్క నిద్రను ఆత్మానుభూతిని పొందేటువంటి ఆత్మనిద్రగా వర్ణించారు. జీవులందరి యొక్క నిద్రను మోహనిద్రగా వర్ణించారు. ఈ నిద్రలు చూడండి ఎలా ఉన్నాయో. ఈ మోహనిద్ర నుంచి మనం మేల్కోవాలి, యోగ నిద్రలోకి వెళ్ళాలి. ఆ తర్వాత ఆత్మానుభూతిని పొందేటువంటి అటువంటి దివ్య నిద్రను, ఆత్మనిద్రను, ఆత్మ సాక్షాత్కారాన్ని మనం అనుభవించాలి. అలాంటిది ప్రసాదించేదే శ్రీ లలితా రహస్యనామ సహస్రాల పారాయణం. ఐతర్యోపనిషత్తులో వేద ఋషులు ప్రజ్ఞానం బ్రహ్మ అన్నటువంటి మహావాక్యంతో జగన్మాతను ధ్యానించి ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి ఆ దివ్య ఆత్మానుభూతిని పొందారు. అహం బ్రహ్మస్మి అన్నటువంటి ఒక మహావాక్యాన్ని మహర్షులు ధ్యానించి అహం నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని అన్నటువంటి దివ్య అనుభూతిని వేద ఋషులు ఆత్మానుభూతిని పొందారు. ఈ సామవేదం నుంచి చాందోగ్యోపనిషత్తు తీసుకొని అందులో తత్వమసి, తత్వమసి అంటే సత్యం యొక్క వేడుక నీవు, సత్యం యొక్క సౌందర్యం నీవు, ఆ సత్యం యొక్క అందమైనటువంటి వైభవాన్ని నీవు అంటూ ఈ తత్వమసి అనేటువంటి మహావాక్యాన్ని, ఈ సామవేదం యొక్క సారాన్ని, చాందోగ్యోపనిషత్తులో చెప్పినటువంటి ఈ మహాసారాన్ని ధ్యానించి ఆత్మానుభూతిని పొంది ఋషులు బ్రహ్మానంద సుఖాన్ని అనుభవించారు. వారందరికీ తల్లి అలాంటి ఆనందాన్ని, శాంతిని ప్రసాదించింది. ఇక చిట్ట చివరిగా అధర్వణ వేదం అంటే మాండుక్యోపనిషత్తు, అయమాత్మ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. ఈ మాండుక్యోపనిషత్తు మహావాక్యాన్ని తీసుకొని మహర్షులు ఇలాగా ధ్యానించి ఆత్మానుభూతిని పొందారు. అమృతాత్మస్వరూపులారా, ఈ మహావాక్యాలను ధ్యానించాలంటే ఎంత సాధన, ఎంత గాఢ వైరాగ్యం, ఎంత భక్తి, ఎంత ఆత్మవిచారం ఇవన్నీ కావాలో నేను ఎక్కువగా మీకు చెప్పనక్కర్లేదు. చాందోగ్యోపనిషత్తులో ఒక అద్భుతమైనటువంటి కథ ఉన్నది. ఉద్దాలక మహర్షి తన పుత్రుడైనటువంటి శ్వేతకేతువునకు బ్రహ్మ విద్యను ఉపదేశిస్తారు. ఏ తండ్రి బిడ్డకు బ్రహ్మ విద్యను ఉపదేశిస్తారో ఆ తండ్రి ఆ బిడ్డకి ఎంత మేలు చేస్తున్నారో, ఏ కుటుంబంలో తల్లిదండ్రులు బిడ్డలకు పారమార్థిక విషయాలలో మంచి శిక్షణ ఇస్తారో అటువంటి గృహాలు ఎంత పవిత్రమైనటువంటివో మాటలతో చెప్పలేం. ఏ ఇంటిలో బిడ్డలకు ఒక మంచి క్రమశిక్షణ ఉంటుందో, పారమార్థిక విషయాలలో తల్లిదండ్రులు మాట్లాడుతూ పిల్లల్ని కూడా వెంట తిప్పుకుంటూ వాళ్ళకు కూడా ఈ సుగంధం అబ్బేటట్లు ఎక్కడ చేస్తారో అది కదా నిజమైనటువంటి పవిత్రమైనటువంటి తపోవాటిక. అది ఇల్లులాగా, ఈ నవీన కాలంలో ఒక ఇల్లులాగా ఉంటే కూడా అది ఒక తపోవాటిక అని మనం చెప్పుకోవచ్చు. ఆ గృహం ఒక తపోవాటిక. ఈ ఉద్దాలక మహర్షి తన పుత్రుడైనటువంటి శ్వేతకేతువుకు బ్రహ్మ విద్యను ఉపదేశిస్తారు. ఆ బాలుడు బ్రహ్మం అంటే ఏమిటి అని అడిగినప్పుడు ఎన్నో సందర్భాల్లో ఎలాగ సాధన చేయాలంటూ తండ్రి అతనికి ఎంత ఉత్సాహాన్ని ఇచ్చి ఆ బ్రహ్మజ్ఞాన సిద్ధి పర్యంతం నిరంతరం తోడ్పాటుతో ఎన్ని రీతులుగా సహాయం చేస్తారో మాటలతో మనం చెప్పలేనటువంటిది. చిట్ట చివరికి అప్పుడు అతడు కనుక్కుంటాడు శ్వేతకేతువుడు. ఇలాగా చెప్తారు, సత్యము యొక్క వేడుక నీవు, ఆ సత్యము యొక్క వేడుక నీవు, సత్యము యొక్క వెలుగు నీవు, సత్యము యొక్క మార్గం నీవు, ఆ సత్యస్వరూపం నీవు, ఆ సత్యస్వరూపం అంతటా ఉన్నది. ఇలాగా ఇక్కడ ఉన్నది, అక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది అంటూ వెతుకుతూ ఆ సత్యము నీవే అయి ఉన్నావు. యువర్ సెల్ఫ్ ఈజ్ ది గ్లోరీ ఆఫ్ ట్రూత్ అని ఆ సత్యాన్ని తెలుసుకుంటాడు.
అలాగ ఎక్కడెక్కడో పరిభ్రమించి ఇక్కడ బ్రహ్మం ఉన్నది, ఇక్కడ బ్రహ్మం ఉన్నది, ఇది బ్రహ్మ పదార్థం, ఇది బ్రహ్మ పదార్థం, అన్నం బ్రహ్మ పదార్థం, ఇది అక్షరం బ్రహ్మ పదార్థం, ఇలాగ బ్రహ్మ పదార్థాలు కానటువంటివంటూ ఏదీ లేదు అంటూ వాటన్నిటిని గురించి ధ్యానించి చిట్ట చివరకు నేనే ఆ బ్రహ్మ పదార్థాన్ని అనేటువంటి సత్యాన్ని శ్వేతకేతువు సాక్షాత్కరించుకుంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరందరూ ఈ కథ చదవండి. మొదట్లో మీకు ఒకవేళ కొంచెం అర్థం కానట్లు అనిపిస్తే కూడా పదే దీనిని చదవడం వలన ఆ పరబ్రహ్మ తత్వానుభూతి కోసం ఎటువంటి శ్రమ తీసుకోవాల్సి వస్తుందో, ఎలాగ కష్టపడాల్సి వస్తుందో అర్థమవుతుంది. ఆ తర్వాత తల్లి, ఈ జగత్తంతా నీ రూపం, ఈ నక్షత్ర కోట్లన్నీ నీ రూపం, సూర్య చంద్ర నక్షత్ర పాలకి, బ్రహ్మాండమంతా నీ స్వరూపం, ఈ భూమి మీద ఉన్నటువంటి సముద్రాలన్నీ నీ రూపం, ఈ నదీనదాలన్నీ నీ స్వరూపం, ఈ వృక్షాలన్నీ నీ స్వరూపం, ఈ సమస్త పంచభూతాలంతా నీ స్వరూపం, ఈ ప్రకృతి అంతా నీ స్వరూపం, నాలో ఉన్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరం నీ స్వరూపం, నాలో ఆత్మగా ప్రాణశక్తిగా కేవలం నీవు మాత్రమే ఉన్నావు అన్నటువంటి ఆత్మ సాక్షాత్కార పర్యంతం సాధన కొనసాగాలి. మనం చేయవలసినటువంటిది ఒకటి ఉన్నది. ఇందాక మనం చెప్పుకున్నాం కొన్ని నిద్రలు. ఇంద్రుడు భోగభాగ్యాలు అనుభవించే ఒక నిద్ర ఆనంద నిద్ర. సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి పురుషుడు అనుభవించే నిద్ర యోగ నిద్ర. పరమేశ్వరుడు అనుభవించేటువంటి నిద్ర ఆ దివ్య ఆత్మ నిద్ర. జీవులం అనుభవించేటువంటి నిద్ర మోహ నిద్ర. ఆ మహామోహం అనేటువంటి ఆర్ణవములో నుంచి మనం మేల్కొని లేచి రావాలిట. ఆ తత్వమసి అనేటువంటి వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు సత్యం యొక్క వేడుక నీవు, సత్యం యొక్క దివ్య శాంతి నీవు, సత్యాన్ని చేరే మార్గము నీవై ఉన్నావు. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా సాధకునికి అర్థమవుతూ ఉంటుంది. అతడు రాత్రి సమయంలో కూర్చొని నిజంగా సాధన చేస్తారు. వేకుజామున సమయంలో సాధన జరుగుతుంటుంది. సమయం ఎప్పుడు దొరికినా అంతరంగం భగవంతుని మీదకినే వెళుతూ ఉంటుంది. ప్రపంచ విషయాలను మనస్సు స్వీకరించలేదు. ఆహారాల గురించి మనం చెప్పుకున్నాం. ఆహారాన్ని స్వీకరిస్తుంది. ఇంద్రియాలు అనేక రకాల ఆహారాలు స్వీకరిస్తున్నాయి. కళ్ళతో విషయాలను చూడడం కంటికి ఆహారం, చెవులతో ఏదేదో వినడం చెవులకు ఆహారం. ఈ ఆహారాలన్నీ ఆపడం ఉపవాసం. ఈ ఉపము అన్నటువంటిది భగవంతుని ప్రక్కకు వెళ్ళి కూర్చొని ఆ దివ్యత్వాన్ని చింతించేందుకు మనస్సుకు సరైన శిక్షణ ఇవ్వడం. అందుకోసం ఆహార ఉపవాసం. శరీరానికి ఆహారాన్ని ఇవ్వకుండా దానికి పరిమితమైనటువంటి ఆహారాన్ని ఇచ్చి ఆ మనసును కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలను లొంగదీసుకోవడం. ఆ మనోశక్తిని జయించడం కోసం వేద ఋషులు తాము ఎన్నో ప్రయత్నాలు చేసి మనస్సును ఎలాగ లొంగదీసుకోవాలో అలాంటి వాటన్నిటినీ లోకానికి ప్రసాదించారు. ప్రాణాయామం, ధ్యాన సాధన, ఆహార నియమాలు, మంచి నియమంతో కూడిన దివ్య జీవనం, చాలా పవిత్ర జీవన విధానం, ఇవన్నీ కూడా ఎందుకు నిర్దేశించారంటే సత్య సాక్షాత్కారం కోసం. తత్వమసి, యు యువర్ సెల్ఫ్ ఈజ్ ద గ్లోరీ ఆఫ్ ది ట్రూత్. నీవు సత్యము యొక్క వేడుకవై ఉన్నావు, సత్యము యొక్క కాంతివై ఉన్నావు, సత్యము యొక్క మార్గానివై ఉన్నావు, సత్యము యొక్క గమ్యానివై ఉన్నావు. నీవే సత్యస్వరూపానివై ఉన్నావు. చిట్ట చివరకు నేనెవరు అన్నప్పుడు ఆ సత్యమే నేనై ఉన్నాను అనేటువంటి ఆత్మానుభూతిని సాధన ప్రసాదిస్తుంది. లలితా సహస్రనామాలు పారాయణం చేస్తూ ఉంటే సాధన ప్రారంభమవుతుంది. ఇది సాధనకు ఉపయుక్తమయ్యేటువంటి సహస్రనామాలు. అందుకే వీటిని రహస్యనామ సహస్రాలు అన్నారు. మనం సాధారణ సహస్రనామాలు చాలా పారాయణం చేస్తే పాపరాశిని దగ్ధం చేసి అభీష్ట సిద్ధులను ప్రసాదిస్తాయి. 1000 అభీష్ట సిద్ధులను ప్రసాదిస్తాయి. ఈ నామాలు ఆత్మనామాలు. మోహనిద్ర నుంచి, మోహార్ణవము నుంచి రక్షించేటువంటి నామాలు. ఈ మోహార్ణవంలో ఒక పాదం దొరుకుతుంది. ఆ పాదం దేవీ పాదం.
ఆ పాదాన్ని పట్టుకుని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు ఈ మోహ మహార్ణవము నుంచి రక్షించబడతారు. వారికి శుభాలు జరుగుతాయి. అసత్యం నుంచి రక్షించబడతారు. ఎవరు రక్షిస్తారు? తల్లి బిడ్డను అధోగతి పొందనివ్వకుండా రక్షిస్తుంది. ఇక్కడ ఎవరు తల్లి? దక్షిణామూర్తి రూపిణి, గురు రూపిణిగా వచ్చింది. ఈశ్వరుడు అనేక తంత్రాలు రచించారు. అలాగ తంత్రాలు రచించమని అమ్మవారే చెప్తారు. స్వామివారు చాలా వేదాలన్నీ రచించి మానవులకు ప్రసాదించినప్పుడు ఈ వేద విజ్ఞానం అందరికీ కలగలేదు కనుక అమ్మవారు స్వామివారిని మరలా కోరారు. స్వామి, కొంచెం సులభంగా ఏదైనా వాళ్లకు రచించి ఇవ్వకూడదు అన్నప్పుడు స్వామివారు తంత్రాలు రచించి ఇచ్చారు. ఈ తాంత్రిక మార్గం గుండా ప్రయాణం సాగిస్తున్నప్పుడు అది బ్రహ్మ విద్యకు దగ్గరగా లేదే, బ్రహ్మ విద్య వీళ్ళు పొందుతారో లేదో అని అంటూ బాధపడి మరలా ఇంకొక తంత్రాన్ని రచించమని అమ్మవారు కోరింది. అప్పుడు స్వామివారు స్వతంత్రాన్ని రచించారు. ఆ స్వతంత్రమే శ్రీ విద్యా తంత్రం. అదే శ్రీ విద్యా మంత్రం, శ్రీచక్ర పూజా విధానం. లలితా సహస్రనామాలే శ్రీ విద్యా మంత్రం. ఈ లలితా సహస్రనామాలు పారాయణం చేస్తే శ్రీ విద్య ఉపాసకులు అవుతున్నారు. శ్రీచక్రాన్ని పూజించినా పూజించకపోయినా ఇందులోనే చెప్పబడింది. పంచదశాక్షరి మంత్రాన్ని జపించినా జపించకపోయినా, షోడశాక్షరి మంత్రాన్ని పొందినా పొందకపోయినా ప్రతినిత్యము లలితా రహస్యనామ సహస్రాలను ఎవరైతే పారాయణం చేస్తున్నారో వారికి సులభంగా ఈ మోక్ష విద్య లభిస్తుంది, ఆత్మ విద్య లభిస్తుంది అంటూ స్వయంగా హయగ్రీవ భగవానుడు అంటే సాక్షాత్ మహావిష్ణువే ఈ విద్యను ప్రబోధించారు. ఈ విద్యను రచించింది ఎవరు? దక్షిణామూర్తి. ఎవరు రచించమన్నారు? అమ్మవారు రచించమన్నారు. ఎలాగ రచించమనింది? దక్షిణామూర్తి రూపిణి. ఆ తంత్రాలన్నిటికీ తానే అధికారినిగా ఉన్నది. ఆ జగజ్జనని స్వతంత్రాన్ని రచించమనింది. ఆ స్వతంత్రాన్ని రచించిన తర్వాత అంటే శ్రీ విద్యను గురించి లోకానికి ప్రసాదించిన తర్వాత జగజ్జనని తాను గురు రూపిణిగా, దక్షిణామూర్తి రూపిణిగా ఈ లోకానికి తల్లి ప్రతి సాధకుడి చేతులు పట్టుకొని నడిపిస్తూ ఉత్తమోత్తమైనటువంటి ధర్మపదానికి, శాంతి పదానికి, తన దివ్యమైనటువంటి మోక్ష సామ్రాజ్యానికి తీసుకుని వెళుతుంది. అట్టి జగదంబ పవిత్ర పాదాలకు భక్తితో నమస్కరిద్దాం. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.